భగవాన్ దాస్, కాళిదాస్, వేదదాస్ వీళ్ళు ముగ్గురు ఎంత అన్నదమ్ములు. వీడు రాష్ట్రాన్ని ఏలుతుంటే రాష్ట్ర రాజకీయాల్లో వీడు చలామణి అవుతున్నాడు. వాడు గ్రామాల్లో కాళిదాస్ చలామణి అవుతున్నాడు. ప్రేమదాస్ అనేవాడు కాలేజీల్లో అమ్మాయిని ర్యాగింగ్ చేస్తాడు. వీరు మంచివారా? కాదు. ఈ భగవాన్ దాస్ తోపు పడితే ఆడపిల్లల పైటలే ఎగిరిపోతాయి. వీరు పేరు చెబితే ముసలి వాళ్ళు నీళ్లు తిరగరు, పడుచు పిల్లల పైట వేయరు. మరి ఈ కళ ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఏ రేవుకు చేస్తుందో చూడండి. కొంచెం ముందుకు సాగిపోతాం. గుడ్ మార్నింగ్ జస్టిస్. నా పేరు భగవాన్ దాస్. అందరూ భగవాన్ అంటారు. ఆ కాళిదాస్ అన్నవి భగవాన్ దాస్వి. అయినా నీ తమ్ముడు బుద్ధి చెప్పి పంపాను కదా, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? నేను రాకుండానే ఎంతటి అసత్యాన్నైనా సాధ్యం చేయగలడు నా తమ్ముడు కాళిదాస్. ఈ విషయంలో నేను రాకుండా తప్పలేదు. నేను అందరిలాంటి వాడిని కాదు, నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు వచ్చావు సూటిగా చెప్పు. చూడు గౌతమ్, అసలు విషయానికి వస్తున్నాను. నాకు 100 లారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని గంధపు చెక్కలు, మరికొన్ని గంజాయాకులు రవాణా చేస్తుంటాయి. అది ఈ సిటీలో ప్రతి పోలీస్ ఆఫీసర్ కి తెలుసు. తెలిసినా వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకంటే నేను ప్రభుత్వం నెలకు 50,000 జీతం ఇస్తుంటే నేను 3 లక్షల మామూలు ఇస్తుంటున్నాను. వాళ్ళకి ప్రభుత్వం బోనస్ ఇస్తుంటే నేను నా రెస్టారెంట్ లో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు లెక్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాను. అది నీ టేస్ట్ ఎంతో చెప్పు. అదేనయ్యా నా పాలసీ కూడా. ఎంత జీతం తీసుకుంటాను అంతే పని చేస్తాను. తప్పు చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా వాడు కొమ్ములు తిరిగిన మనగాడైనా న్యాయం ముందు అలా వంచి తీరాల్సిందే. మిస్టర్ గౌతమ్, గౌతమ్, జస్టిస్ గౌతమ్.